హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటక్క బుక్స్ అన్నీ తీస్తున్నావు అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, అడగడమే మర్చిపోయాను. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా మీకు? ఇంకా పడలేదా? మన సబ్స్క్రైబర్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి పడలేదు. సన్నీ అని రోజు మన లైవ్కి వస్తుంటారు కదా, వాళ్ళ తమ్ముళ్ళకు కూడా పడలేదంట. మరి మీకు పడిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. ఒకవేళ పడకపోతే తొందరగా సచివాలయం దగ్గరకు, బ్యాంక్ దగ్గరకు వెళ్ళి మీరు చెక్ చేయించుకోండి. ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. టైం అయిపోయిన తర్వాత మనం ఎంత ప్రయాసపడినా కూడా ప్రయోజనం ఉండదు కదా. నాకైతే పడింది ఫ్రెండ్స్, పడింది. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి బుక్స్ అయితే తీసుకున్నాను. మరి డబ్బులు పడని వాళ్ళ సంగతి ఓకే, వదిలేద్దాము. తల్లికి వందనం డబ్బులు పడ్డ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. పన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేశారు చెప్పండి. మనము మిడిల్ క్లాస్ వాళ్ళం ఏమనుకుంటామంటే, ఫస్ట్ డబ్బులు రాగానే మనం తీసుకొని ఇంట్లోకి వాడేసుకోవడము, ఇంట్లోకి ఏమైనా వస్తువులు తెచ్చుకోవడము అలా చేస్తాము. ఓసారి నేను కూడా అలాగే చేశానులేండి. నెక్స్ట్ టైం ఇంకా ఏమైందంటే, పిల్లలకు ఫీజు కట్టే టైంకి నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది. అందుకని నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అదేనండి. ఎందుకంటే మన అవసరాలు ఎప్పుడు ఉంటాయి, మన ఇబ్బందులు ఎప్పుడు ఉండేటివే. మన ఇంట్లో ఇబ్బందులు ఎవరికి తెలియవు, మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోగలము. కానీ పిల్లల కోసమని, వాళ్ళు చదువుకోవాలని, వాళ్ళు బాగుండాలని ఎవ్వరు కూడా డబ్బులు లేక మా పిల్లల్ని చదివించుకోలేకపోయాము అని ఏ తల్లిదండ్రులు కూడా బాధపడకూడదని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళైతే మనకు హెల్ప్ చేస్తున్నారు కదా. అప్పుడైతే ఇంటికి ఒకరికి వచ్చేది, ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి వస్తుంది కదా. మరి మనం ఆ డబ్బులు తీసుకొని ఇంట్లో ఖర్చులకి, వస్తువులకి అలా యూజ్ చేసుకోకుండా ఫస్ట్ పిల్లలకు కావాల్సిన బుక్స్ అయితేనేం, బ్యాగ్స్ అయితేనే, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఫస్ట్ పిల్లలకి ఇంపార్టెంట్ ఇవ్వండి. మేము ఇవ్వట్లేదా, మీరు అలా చెప్తున్నారు అని ఎవరు అనుకోవద్దు ఫ్రెండ్స్. నాకు తెలిసింది ఓ సలహా ఇస్తున్నాను, తప్పుగా ఎవరు అనుకోవద్దు. ఫస్ట్ వీలైనంత వరకు పిల్లలకి కాస్త ఫీజు కట్టడానికి, బుక్స్కి, బ్యాగ్స్కి ఇలా పిల్లలకి చూడండి. అలా మనం చేయకపోతే ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు ఎంత లోన్లీగా ఫీల్ అవుతారు. ఫీజు కడితేనే ఎగ్జామ్ రాపిస్తాము అలా చెప్తారు కదా, అప్పుడు పిల్లలు చాలా డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా ఫస్ట్ పిల్లలకి వాళ్ళ చదువుకి ఇంపార్టెంట్ ఇద్దాము. మనలా మన పిల్లలు ఉండకూడదు కదా. మనం ఎలాగూ చదువుకోలేకపోయాం, మన పిల్లలైనా మంచిగా చదువుకొని ఒక మంచి పొజిషన్లో వాళ్ళు సెటిల్ అవ్వాలని కోరుకుందాము. ఇంకేంటంటే నేనైతే పొద్దున్నే లేచి బుక్స్కి అయితే అట్టలు అయితే వేస్తున్నాను. ఎందుకంటే నైటే చెప్పేశాడు మావాడు, నాకు పొద్దునకంతా బుక్స్కి అట్టలు వేస్తేనే నేను స్కూల్కి వెళ్తాను, లేకపోతే లేదు అని. అందుకని చెప్పేసి ఇక నాకు భయం వేసింది. ఎందుకంటే వాడు ఒక్కసారి ఏదైనా చెప్పాడు అంటే అది ఖచ్చితంగా వాడు చేసేస్తాడు. మా పెద్దోడు కాదు, చిన్నోడు. వాడు కాస్త మొండిగా చేస్తాడు, ఎందుకంటే చిన్నోడు కదా, గారాబం ఎక్కువ కదా. అందుకని ఇక స్కూల్కి వెళ్ళడేమో అని చెప్పేసి వాళ్ళు లేచే లోపల బుక్స్కి అన్నిటికీ అట్టలు వేసేద్దామని నేనైతే డిసైడ్ అయిపోయాను. మామూలుగా అయితే నేను వెయ్యనండి అట్టలు, ఎందుకంటే మా అన్న వాళ్ళ కూతురు వాళ్ళు వేసేవాళ్ళు ఎప్పుడు పిల్లలకి. కానీ ఈసారి మొత్తం ఫుల్ నాకే వర్క్ అయితే పడిపోయింది. అన్ని బుక్స్కి నేను వేసేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే టర్మ్ 1 బుక్స్కి అన్నిటికీ నేనైతే కవర్స్ అన్నీ వేసేసాను. టర్మ్ 2 బుక్స్ ఇంకా ఉన్నాయి, అవి
ఇప్పుడేమంత అవసరం లేదు కదా అని చెప్పేసి వేయలేదు. మరి మీరందరూ కూడా మీ పిల్లల బుక్స్కి అట్టలు వేసేసారా? వాళ్ళు లేచే లోపల బుక్స్ అన్నిటికీ అట్టలు అయితే వేసేసాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.